హలో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఓవరాల్ ఇన్సైడ్లో ఒక రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదైనా ప్రాజెక్ట్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఇది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఓవరాల్ ఇన్సైడ్ లో జస్ట్ 2.5 డిస్టెన్స్ లో అయితే మనకు మంచి హెచ్ఎండిఏ విత్ రేరాపూర్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మీకు దీనికి వచ్చేసి 2 కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు, ఈ ఓవరాల్ నుంచి బిసైడ్ రోడ్ మనం సర్వీస్ రోడ్ లో వెళ్తే జస్ట్ 2.5 km డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ అయితే రీచ్ అవ్వచ్చు. లేదు ఫర్దర్ రోడ్ ఏంటంటే మనకి ఇది కనిపిస్తుంది కదా, రైట్ వెళ్తే మన శ్రీశైలం హైవే. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రోడ్ అండి. సో ఇలా వెళ్తే మనకు 150 రోడ్ యాక్సెస్ కూడా ఉంది మన వెంచర్ కి. సో మనకి ఏదైతే ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేశారు కదా, ఈ ఫ్యూచర్ సిటీ వెళ్ళే రోడ్ కూడా మనకి ఇదేనండి, శ్రీశైలం హైవే టువర్డ్స్. సో ఇలా రైట్ వెళ్తే మనకు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవ్వచ్చు. సో మనకి ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఈ సర్వీస్ రోడ్ కు ఇన్సైడ్ లో మనకి ఏదైతే రీసెంట్ వర్టెక్స్ బిసైడ్ లో అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఒకసారి మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, పదండి వెళ్దాం. సో ప్రజెంట్ అయితే నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇది తుక్కుగూడకి ఎగ్జాక్ట్లీ బిసైడ్ లోనే ఉంటుంది. సో అది మీకు కనిపిస్తుంది కదా తుక్కుగూడ అండి. మనకి ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్డు కూడా 150 రోడ్ యాక్సెస్ రోడ్డు. సో మనకి ఈ హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ అయితే లొకేటెడ్ అయింది. మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ తుక్కుగూడ బిసైడ్ లోనే ఉంటుంది. సో ఒకసారి మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్దాం, వెళ్ళి డెవలప్మెంట్స్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను రండి. సో ప్రజెంట్ అయితే నేను ప్రాజెక్ట్ ఇన్సైడ్లో అయితే ఉన్నాను. మీరు చూడొచ్చు, మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది 60 ఫీట్ రోడ్ అయితే మనం బీటీ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇంటర్నల్గా వచ్చేసి మనము 33 ఫీట్ రోడ్స్ అయితే ఇందులో మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనకు పార్క్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనం ఎంట్రన్స్లో 2 పార్క్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేసాము. అలాగే ఓవర్ ట్యాంక్ అనేది ఇచ్చాము. సో ఈ ప్రాజెక్ట్లో మనము మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇందులో ప్రొవైడ్ చేసాము. ఇది టోటల్గా మనకు 14 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి ఇది. సో మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం మనకి ఇట్లా బిసైడ్లో చూస్తే మొత్తం వర్టెక్స్ అనేది మనకి ఇక్కడ ఏదైతే 300 ఎకర్స్లో వర్టెక్స్ ఉందో, సో ఈ వర్టెక్స్కు ఎగ్జాక్ట్ బిసైడ్లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ తీసుకుంటే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్లో వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ నియర్లో చూసుకుంటే చాలా విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ తుక్కుగూడకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో వస్తుంది మన ప్రాజెక్టు. ఇది హెచ్ఎండే విత్ రేరాపూర్ ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్రెడీ ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేసింది మనకి ఈ ప్రాజెక్ట్లో. ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్లో మీరు హౌస్ కట్టుకొని లివబిలిటీ కూడా ఉండగల మంచి లొకేషన్లో అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా విల్లాస్కి నియర్లో ఉంది, ఇలా వర్టెక్స్కు బిసైడ్లోనే ఉంది ఈ ప్రాజెక్ట్. తుక్కుగూడకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఈ వెంచర్లో మనకి ఆల్రెడీ ఇది మొత్తం మన కంప్లీట్ అయిన వెంచర్ అండి. సో ఈ వెంచర్లో కొన్ని ఫ్లాట్స్ అనేది మనకు రీసేల్ రావడం జరిగింది. మన దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్. సో వాళ్ళకి రీసేల్స్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తుంటాము. సో ఈ ప్రాజెక్ట్లో మనకు రీసేల్స్ రావడం జరిగింది. సో మీకు ఈ వెంచర్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, ఈ వెంచర్ని విజిట్ చేయాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.